అందరికీ నమస్కారం. ఈరోజు శాసనమండలి సమావేశాల్లో బీఎస్సీలో మేము డిఎస్సి మీద చర్చ రావాలి అని డిమాండ్ చేశాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే మేము 18వ తేదీ రేపు డిఎస్సి గురించి చర్చ రావాలని మేము అడిగాం. వాళ్ళు 20వ తేదీ పెట్టుకోండి అని చెప్తున్నారు. 20వ తేదీ డిఎస్సి మీద చర్చ పెట్టుకోండి అన్నప్పుడే మనకు అర్థమైంది వీళ్ళు ఎంత మాత్రం ఈ ప్రభుత్వం డిఎస్సి మీద చర్చకు సిద్ధంగా ఉందనే విషయం మనందరికి కూడా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఆయన ఈ డిఎస్సి గురించి పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ చెప్తూ వచ్చారు, ఎటువంటి అక్రమాలు డిఎస్సిలో జరగలేదు అని. వాళ్ళే పోస్టులు ఇచ్చారు, వాళ్ళే డిఎస్ వేశారు, వాళ్ళ పవర్ ప్రజెంటేషన్ వాళ్ళే రెడీ చేసుకొని ఎక్కడ కూడా వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటూ మేము అద్భుతంగా డిఎస్సి చేశాము అంటే ఇక్కడ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే విషయం క్లియర్గా తెలిసింది. మేము గత కొద్ది రోజులుగా డిఎస్సి మీద ఏదైతే డిఎస్సికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడి మేము అనేక ర్యాలీలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే లోకేష్ గారు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము రండి అని మా జగన్ గారికి మా జగనన్న గారికి ఒక ఛాలెంజ్ వదిలారు. మేము అడుగుతున్నాం, ఈరోజు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, మీరు అసెంబ్లీలో చెప్పారు, అదేవిధంగా చర్చకు శాసనమండలి కూడా రండి అని మేము అడుగుతున్నాం. మేము చర్చిస్తాం కదా, మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నాం కదా అని మేము విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తున్నాం. మీ డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగాయి, ఎంత మీరు పారదర్శకంగా నడిపించారు అనే విషయం మేము కూడా విత్ ఎవిడెన్స్తో చాలా క్లియర్గా కూడా చర్చిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరే కదా చర్చకు ఎక్కడికైనా రండి అన్నారు. ఇది అవకాశం, మీకు కూడా అవకాశమే కదా, ఇక్కడ అందరూ ఉంటారు, ఖచ్చితంగా శాసనమండలిలో చర్చ పెట్టండి. 20వ తేదీ దాకా కాకుండా 18వ తేదీ ఖచ్చితంగా మీరు చర్చకు రావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ గారు చెప్తూ నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నవీన్కు సంబంధం లేకుంటే ఆయన ఐడి ఎందుకు బ్లాక్ చేశారు? ఆ అబ్బాయి మళ్ళీ నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవలేదు అని కమిషన్ ఆఫీస్కు ఎందుకు మెయిల్ పెడతాడు? అదేవిధంగా ఎస్సీఆర్టీ డైరెక్టర్కి ఒక లెటర్ ఎందుకు పెట్టుకుంటాడు? నాకు 2 పోస్టులు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవలేదు అని ఈ 2 ఎందుకు అబ్బాయి చేస్తాడు? అది ఒకటి. ఇక్కడే మన అందరికీ అర్థమవుతుంది, ఫస్ట్ ర్యాంక్ ఉన్న అతన్ని తీసేసి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్లో పెట్టి సెకండ్ లిస్ట్కి వచ్చినప్పటికీ నవీన్ పేరు తొలగించేశారు. తొలగించిన తర్వాత అబ్బాయి ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళి కమిషన్ ఆఫీస్కు మెయిల్స్ పెట్టి అదేవిధంగా ఎస్ఆర్టీ డైరెక్టర్కి లెటర్ పెట్టాడో అప్పుడు కూడా నవీన్ది ఇక్కడ ఈ డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే విషయం తెలిసిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ కోటాకు వస్తే పివి సింధు గారికి మేము ఇచ్చాము. ఎక్కడ కూడా అమ్మాయిని కంపేర్ చేస్తూ ఇప్పుడు ఇచ్చిన పోస్టులు ఇచ్చిన వాళ్ళతో కూడా అమ్మాయిని కంపేర్ చేయడం జరిగింది. అంటే నేను ఇక్కడ అడుగుతున్నా, డిఎస్సితో సంబంధం లేకుండా మీరు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా పివి సింధు గారికి ఇచ్చారంటే సో పివి సింధు గారికి ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే అంటే ఎందుకంటే వాళ్ళు ఈరోజు పివి సింధు గారి గురించి అందరికీ తెలుసు. ఆమె ఇప్పుడు మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారో మెయిన్ సర్టిఫికెట్ అదేవిధంగా బ్యాకప్ సర్టిఫికెట్ సేమ్ ఉంటే మీరు ఇచ్చినా పర్లేదు. కానీ ఇక్కడ జరిగిందని అక్రమాలు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మీరు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఇంకా చాలా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. మీరు చర్చకు వస్తే అన్నీ కూడా వెలుగులోకి ఇప్పుడే వచ్చాయి, ఇంకా పూర్తి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకా ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఎటువంటి డిఎస్సి లేదు అని చెప్పడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్న డిఎస్సీలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. క్లియర్ చేస్తూ ఏవైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలున్న 6100 పోస్టులకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న ఖాళీలు ఆ రోజు ఉన్న వేకెన్సీ పోస్టులు అవే కాబట్టి ఎందుకు ఈరోజు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు 16,000 పెరిగినాయని మీరు అడిగితే దాంట్లో ఒకటే రీజన్,
ఏంటంటే ఏదైతే ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచారో 2000 సంవత్సరాలు పెంచిన తర్వాత 2025లో రిటైర్మెంట్ జరిగాయి. అడ్వాన్స్గా ఎప్పుడైతే రిటైర్మెంట్ 2025లో రిటైర్మెంట్ అవుతారో ఆ పోస్టులన్నీ చూపించి ఈరోజు 16,000 పోస్టులకు డిఎస్ వేశారు. ఇది మంచిదే కాదనట్లే, కానీ నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా డిఎస్సి జరిగింటే మేము కూడా ఎటువంటి ఇది చేయము. ఈరోజు మా డిమాండ్ అంతా కూడా ఏదైతే డిఎస్సిలో బాధ్యతలు ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా నిలవడం. ఎందుకంటే మీరంతకు మీరే ఇది పారదర్శకంగా జరిగింది అని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సరే, మీ దాంట్లో తప్పులు జరగనప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు అంత భయపడుతున్నారు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే ఈరోజు ఇంకా మరి ఏంటి ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే 16,000 డిఎస్సి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన పిల్లలను ఆ టీచర్లను నిన్న వాళ్ళను అందరినీ కూడా ధర్నాలకు పిలుపునివ్వడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తున్నా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి ఒక ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళు ఈరోజు వాళ్ళు చేయడం ఇది న్యాయమే అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అదే టీచర్సు టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ తొలగించాలని ఢిల్లీకి పోయి వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయడం. ఈరోజు అంతమంది వాళ్ళను రోడ్ల మీద వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? వాళ్ళకు సర్వీస్ రూల్స్ వర్తించవా? రేపు పొద్దున మళ్ళీ ఇదైతే వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? ఈ విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయించే ప్రభుత్వము నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు డిఎస్సికి సంబంధించినప్పుడు వాళ్ళతో మీకు సంబంధం ఏంటి? మీరు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. ఇది ప్రభుత్వం మీ చేతిలో ఉన్న ప్రభుత్వము సిబిఐకి ఎంక్వైరీకి వేయచ్చు కదా. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను ఎవరైతే సెలెక్ట్ అయినారో ఎవరైతే ఈరోజు టీచర్ పోస్టులు చేస్తున్నారో ఆ డిఎస్సికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా. మీరు కరెక్ట్గా రిక్రూట్ అయ్యారు కదా, మీకు కరెక్ట్ మీరు కరెక్ట్ అనుకున్న మీ పోస్టులు మీకు వచ్చినప్పుడు మీ గురించి మేము ఎక్కడ ప్రస్తావించాలా? ఎవరికైతే ఇక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాం, వాళ్ళ వరకే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడట్లే. సో వాళ్ళందరికీ కూడా సంతోషం, ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అనేది సంతోషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 150,000 పోస్టులు సచివాలయం ఉద్యోగాలు పోస్టులు ఇచ్చారు. నిరుద్యోగులకు ఆ రోజు సపోర్ట్ చేసినట్లు కాదా అన్ని పోస్టులు ఇచ్చారు. సో మీరు ఇచ్చారా సచివాలయ ఉద్యోగాలకు? ఎక్కడన్నా మీరు ఏమన్నా మీ హయాంలో ఎప్పుడైనా కూడా వాళ్ళ గురించి ఆలోచించారా? వాళ్ళు కూడా ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా ప్రజావిధులే కదా, ప్రజాసేవ చేసే వాళ్ళే కదా. సచివాలయ వాళ్ళకి సంబంధించి మీరు ఎక్కడైనా మీ పోస్టులు ఇచ్చారా? సో ఈరోజు ఎవరైనా సరే ఏ పోస్టులైనా సరే రిక్రూట్ జరిగేటప్పుడు నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఏవైనా పోస్టులు ఇవ్వడానికి ఎవరైనా ఇది ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ డిఎస్సి జరిగిన తర్వాత పారదర్శకంగా ఎక్కడా జరగల, ఇందులో అక్రమాలు జరిగినాయి. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హౌస్లో చర్చకు వచ్చేంత వరకు కూడా మేము దీని మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.